నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలంగాణ ఉద్యమకారులు సామాజిక తెలంగాణ స్టూడెంట్ తాళ అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు, ముఖ్యంగా ఒకవైపు ఏమో ఆపరేషన్ కగార్ పేరుతో ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితి మావోయిస్టులను, ఇంకోవైపు ఎన్కౌంటర్లు. అసలు ఏం చెప్తారు దీని మీద? మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం అనేది ఇప్పుడు వాళ్ళు వేరే దేశం నుండి రాలేదు. ఇక్కడ ప్రస్తుతానికి మన దేశంలో అన్యాయాలకు అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక పౌరులు, ఆ పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళను ఇప్పటి వరకు మనము నిజమైన దేశభక్తులు అంటే నక్సలైట్లుగా పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు వర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నక్సలైట్ల యొక్క ఎజెండానే మా యొక్క ఎజెండా అని చెప్పిన సందర్భాలు కూడా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నడిపినటువంటి నాయకులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ అనేది మన ప్రజల మీద మన ప్రజలు యుద్ధం చేసి ఏదో పాకిస్తాన్ మీద కావచ్చు, ఏదో చైనా మీద చేస్తూ వాళ్ళను చంపడం అనేది నియంతృత్వ ధోరణికి, నిరంకుశానికి వెళ్తున్నటువంటి క్రమం చాలా క్రూరంగా వాళ్ళను అంచవేస్తుండడం జరుగుతుంది. కాబట్టి మన పౌరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుండి వెళ్ళిళ్ళు కాబట్టి వాళ్ళను శాంతి చర్చలకు ఆహ్వానించి ఆపరేషన్ కగార్ను మనము కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం యూనివర్సిటీ విద్యార్థులుగా. ఓకే, ఇప్పుడు కంబాల కేశవరావు చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమే అవకాశం ఉందంటారా? మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతము అనేది జరగకపోవచ్చు. ఎందుకనంటే అన్యాయం, అణచివేత అనేది ఒకప్పుడు తీసుకుంటే ఒక దాదాపు 20-30 సంవత్సరాలతో పోల్చుకుంటే, లేకుంటే 80s 90s 70sలోకి వెళ్తే అప్పుడు పోల్చుకున్నటువంటి అన్యాయాలు, ఆ అణచివేతల కంటే మొదలుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పెరుగుతున్నటువంటి అన్యాయం, అణచివేతలు ఆ యొక్క పందా మార్చుకున్న, దాని యొక్క రూపం మార్చుకున్నది, కానీ అది పెద్ద స్థాయిలో ఇంకో రూపంలో వెళ్తున్నది. ఒకవైపు సమాజంలో ఉన్నటువంటి సంపద, సహజ వనరులంతా కూడా కొంతమంది దగ్గరనే ఒక 70-80% మంది ఉన్నటువంటి 70-80% సంపద అంతా కూడా దాదాపు ఒక 5% మంది దగ్గరనే మనం పోగు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క సంపదను మనం అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ప్రజలందరూ కూడా సమానంగా పంచాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచనగా ఉన్నది. ఈ ఆలోచన ఎప్పుడైనా వస్తుంది, తారతమ్యాలు ఉన్నంత వరకు పెంపొందుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనను నిర్మూలన చేయాలంటే ప్రభుత్వాలు ప్రజలకు ఏ విధంగా మనం పరిపాలన అందించాలి, సంపదను ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఒకవైపు ఏంటంటే అమాయకుల ప్రాణాలను నక్సలైట్లు చంపుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టిందంటే ఏం చెప్తారు? అమాయకులను చంపిన చరిత్ర ఎక్కడ అంటే, ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వానికి అమాయకులు కనపడ్డ వాళ్ళు నక్సలైట్లకు అమాయకులుగా కనపడరు, నక్సలైట్లకు అమాయకులు కనపడ్డవారు ప్రభుత్వానికి కనపడరు. ఈ యొక్క వైరుధ్యం ఉండడం వల్లే ఒకరికొకరు వైరుధ్యాలకు ఒక శత్రువులుగా మారిపోయిన సందర్భం ఉన్నది. ఈరోజు ఒక పెత్తందారుడు కావచ్చు, ఒక భూస్వామి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భూమి లేక భుక్తి కోసం పోరాటం చేస్తుంటారు. ఆ పోరాటం చేసేటువంటి వాళ్ళను అణచివేస్తూ, చంపేస్తూ, దాడులు చేస్తూ, మానభంగాలు చేస్తూ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి మంచిగా కనపడతారు. నక్సలైట్లకు మాత్రం ప్రభుత్వానికి అమాయకులుగా కనబడే ఛాన్స్ ఉంటుంది. సో నక్సలైట్లకు మాత్రం వీళ్ళు ఒక దోపిడీదారులుగా కనిపిస్తారు. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి క్రమం నక్సలైట్ల యొక్క పందా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వైరుధ్యం అనేది ఉన్నది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఖనిజ వనరులు ఇటు కార్పొరేట్ ప్రభుత్వానికి దోచిపెట్టడంలో ప్రభుత్వం బిజీగా ఉంది కాబట్టి వాళ్ళని ఏరివేయాలి కాబట్టి ఈ రకమైన ప్రయత్నం అనుకోవచ్చు. ఎందుకనంటే సహజ వనరులు అంటే కార్పొరేట్ శక్తులు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంటర్ అయినప్పటి నుండి కూడా కార్పొరేట్ ఇప్పుడు సహజ వనరులను కొల్లగొట్టడమే ముఖ్య ధ్యేయంగా ఉన్నది. సో ఆ ముఖ్య ధ్యేయంగా దీనికి అడ్డుపడుతున్నది ఎవరు అంటే మావోయిస్టులు కావచ్చు, బయట నుండి ప్రజా సంఘాలు కావచ్చు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని నిర్మూలిస్తే మనకు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండరు. కాబట్టి సో వాళ్ళని నిర్మూలించడమే వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్తున్నారు వాళ్ళు. మన బండి సంజయ్ కూడా అన్నారు కదా, నక్సలైట్లతో ఎటువంటి చర్చలు లేవు, కనిపిస్తే కాల్చి వేయడమే అన్నట్టు కూడా మాట్లాడారు కదా. అదే బండి సంజయ్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఆయన యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త. సో హిందూ వాదంతో ముందుకెళ్తున్నటువంటి ఒక నాయకుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇది ఒక భావజాల సంఘర్షణ. అంటే ఇక్కడ మావోయిజంకి, మా హిందుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేక భావజాలం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళను అటాక్ చేయాలనే ఉద్దేశంతో, చంపేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఉంటారు. కానీ భారత రాజ్యాంగం అది చెప్పదు కదా, పౌరునికి అవకాశం కల్పిస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఉంటే వారిని శిక్షించి దానికి ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ చంపడం అనేది ఒక అనాగరిక చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు యుద్ధం అనేది నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరుగుతున్న యుద్ధమా, లేకపోతే నక్సలైట్లకు ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధమా అంటే ఏం చెప్తారు? ఇది నక్సలైట్లకు అసలు చంపే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సాయుధ బలగాలు ఏదైతే చంపి సంబరాలు చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం
పరిణామం కాదు. ఇది నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరుగుతున్నది కాదు. ఇది భావజాల సంఘర్షణ మావోయిజానికి హిందుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ కోణంలో మధ్యలో బలవుతున్నది, అటు బలవుతున్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే, ఇటు పోలీసులుగా ఉన్నది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అన్యాయానికి అణచివేత గురైనటువంటి ఈ ప్రజలు ఒక కాన్షియస్తోని ముందుకెళ్ళాలి, తమ అభివృద్ధి కోసం పాటుపడాలి, రాజ్యాధికారం కోసం పోరాడాలని చెప్పేసి మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు కార్పొరేట్ యుగంలో నిజంగా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనేది మావో నక్సలైట్ల యొక్క వాదన, నిజమే అంటారా? ఈ కార్పొరేట్ యుగంలో తుపాకీ కొట్టడం ద్వారా జరుగుతుందని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఓటు అనేది మనకు భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య దేశాన్ని పెద్ద ఎత్తున మనం తీసుకొని వచ్చి ప్రజాస్వామ్య విప్లవం రావాలని చెప్పేసి మనము ప్రజల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రజాస్వామ్యం మన ఓట్లు మనం వేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏదైతే ఉద్వేగానికి లోనైపోయి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఈరోజు ప్రజాస్వామ్యవాదులుగా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని నమ్మే ప్రభుత్వాలుగా మనందరి మీద ఉన్నది. వాళ్ళను చర్చలకు ఆహ్వానించి వాళ్ళని చర్చల ద్వారా వాళ్ళని మార్చి ఈరోజు జనజీవన స్రవంతిలోకి కలపాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా నక్సలైట్లు ఉద్యమాన్ని విరమించే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని మనం చెప్పేది వాళ్ళకు కూడా ఉండదు. ఎక్స్ట్రీమ్గా హిందుత్వవాదంలో ఉన్న కులవాదం కావచ్చు, మతవాదం కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇట్లా దాంట్లో ఉన్న వాళ్ళు వినకపోవచ్చు. ఈరోజు బండి సంజయ్ అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆయన మొత్తం వాళ్ళని చంపేయాలని చెప్పేసి అంటున్నాడు. అది కరెక్ట్ మాట కాదు. సో చర్చలకు ఆహ్వానించి వాళ్ళను చర్చలు జరిపి చేయొచ్చు. సో అట్లనే దాంట్లో కూడా బండి సంజయ్ని చంపాలని చెప్పేసి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే కాబట్టి ఈ రెండు ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఈ సమాజం గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం రాజ్యాంగయుతంగా దాని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతున్నాను నేను. కేసీఆర్ కూడా చర్చలకు పిలవండి అన్నట్టు మాట్లాడారు కదా మొన్న. అవును, ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వ నాయకులుగా ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. సో చర్చలకు ఆహ్వానించి మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు దాన్ని ఆహ్వానించడం మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. చివరిగా మోడీకి ఏం చెప్తారు? యుద్ధాన్ని ఆపాలంటారా, లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలా, లేకపోతే చర్చలకు పిలవాలంటారా? చివరిగా ఇప్పుడు మోడీ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు భారతదేశం అనేటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగ దేశాన్ని లీడ్ చేస్తున్నటువంటి క్రమంలో మోడీ ట్రంప్ మాట వింటున్నాడు పాకిస్తాన్తో యుద్ధము అని చెప్పేసి. అంటే ఒక క్రైస్తవుడుగా ఆయన అక్కడ కనబడట్లేదు, కానీ ఒక దేశ అధినేతగా ఆయన యొక్క మాటకు లోబడి ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రపంచ వేదికల మీద ఎక్స్పోజ్ చేసే క్రమంలో మేము బుద్ధుని దేశం నుండి వచ్చినాము, ఈ బుద్ధుడు నడయాడిన నేల అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసేటువంటి జరుగుతున్నాయి అన్నాడు. సో మీరు ఇలాంటి చర్చలు జరుపుతున్నటువంటి పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారు, బయట వెళ్ళి ప్రపంచ వేదికల మీద మేము బుద్ధుని యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తున్నాము, బుద్ధుడు శాంతియుత మార్గంలో భారతదేశాన్ని నడిపిస్తున్నాం, రాజ్యాంగయుతంగా అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి క్రమంలో దాన్ని హైలైట్ చేయకుండా ఈ యొక్క మన ప్రజలను మనమే చంపుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కాబట్టి ఆపరేషన్ కగారాన్ని నిలిపివేసి వాళ్ళతో చర్చలు జరిపి ఈ యొక్క సమస్యకు ముగింపు పలకాలని కోరుకుంటున్నాం. ఆపరేషన్ గగార్ పేరుతో దాదాపుగా 27 మందిని భద్రతాదళాలు మట్టుబెట్టిన పరిస్థితి. ఇందులో భాగంగా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు కూడా చనిపోయిన పరిస్థితి. సో అసలు ఆపరేషన్ కగార్ గురించి ఏం చెప్తారు మీరు? ఆపరేషన్ కగార్ అనేటువంటిది తమ దేశంలో ఉండేటువంటి ప్రజలపైన కేవలం ప్రకృతి సహజ వనరులను, దేశ ఆర్థిక వనరులు ఏదైతే ఉన్నాయో కార్పొరేట్లకు చెందకుండా అడ్డుకుంటున్నటువంటి మావోయిస్టుల పైన చర్యలకు ఒక డెడ్ లైన్ ఏదైతే వాళ్ళు అక్కడ ఎంఓయూ ఏదైతే చేసుకున్నారో కార్పొరేట్ శక్తులు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మేము బాక్సైట్ని తవ్వుకోవాలి, ఎప్పుడు ఐరన్ని తవ్వుకోవాలి, ఇంకా అనేక రకాల నిక్షేపాలు అక్కడ ఉన్నాయి. అవిట్ల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి ఆ ఆదివాసీ ప్రజలు దాన్ని మొత్తం తిప్పికొడుతూ ఉన్నారు, మావోయిస్టులు దానికి అండగా నిలబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ తొలగించకుండా ఆ యొక్క సహజ వనరులను దోచుకోలేమనే ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ కంటే ముందు కూడా సల్వర్ జుడుమ్ అని ఒకటి ప్రకటించారు 2005లో అనుకుంటా మేబీ. ఆపరేషన్ సమాధాన్ పెట్టారు, ఆపరేషన్ గ్రీన్ అండ్ పెట్టారు, సూరజ్ గుండు అనేటువంటి ఒక ముఠాన్ని కూడా తయారు చేశారు. ఇవన్నిట్లను కూడా మావోయిస్ట్ పార్టీ తిప్పికొట్టింది కేవలం ప్రజాబలంతో, మొత్తం కూడా తిప్పికొట్టింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నారు, ఇది కూడా మొత్తం తిప్పికొడతా ఉన్నారు.
ఓకే, ఇప్పుడు ఒకవైపు ఏమో పాకిస్తాన్ యుద్ధం అని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరిపారు, ఇంకోవైపు ఏంటంటే నక్సలైట్తో ఇప్పటిదాకా చర్చలు జరపలేదు. నక్సలైట్లు ఏమో చర్చలు జరపని మహాప్రభు అని చెప్పేసి నక్సలైట్లు ఇప్పటికీ ప్రకటన ఇస్తున్న పరిస్థితి. కానీ దీని మీద ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు పరిస్థితి. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఫస్ట్ శాంతి చర్చల ప్రస్తావన అక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి హోమ్ మినిస్టరు విజయ్ శర్మ గారు తీసుకొచ్చిన దానికి ప్రతిస్పందనగా మావోయిస్టు పేర్లతోనే ఒక అభయ్ అనే పేరు మీద వాళ్ళు కూడా మేము శాంతి చర్చలకు సిద్ధమే అని చెప్పారు. నేను ఏమంటున్నా అంటే శాంతి చర్చల కోసం పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి వాళ్ళపైన వాళ్ళు శాంతి చర్చలకు రాకపోతే అసలు శాంతి చర్చలు ప్రకటన చేసిన తర్వాత కూడా మీరు పోయి ఏకపక్షంగా కాల్పులు జరిపి మొత్తం కూడా తుది ముట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? రాజ్యాంగం అమలవుతుంది అసలు? ఇవన్నిట్లను దృష్టిలో వేస్తా అంటే ఏదో కేవలం తక్షణమే మొత్తం అప్పచెప్పాలి కార్పొరేట్లకు అనేటువంటి ఉద్దేశం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ దేశంలో ఒకవైపు ఈ ప్రజాస్వామ్యంలో, ఈ కార్పొరేట్ ప్రజాస్వామ్యంలో నిజంగా నక్సలైట్ల సిద్ధాంతమైనటువంటి తుపాకుల కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్పిన వాళ్ళ సిద్ధాంతం అనేది పనిచేస్తుందా? నేను ఏమంటున్నా అంటే మీరు అనుకున్నట్టు మావోయిస్టుల సిద్ధాంతం ఏదో ఎక్కడి నుంచో రాలే. ఏదైతే అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి వ్యవస్థని కూల్చి నూతనంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావాలి, అందరికీ సమాన్యాయం తీసుకొచ్చేటువంటి సమసమాజ వ్యవస్థను తీసుకురావాలి. అదే వాళ్ళ డిమాండ్. ఆకలి ఉండొద్దు, నిరుద్యోగం ఉండొద్దు, పేదరికం ఉండొద్దు, మొత్తం సమాన హక్కులు, మహిళలకు బాయ్స్కి అందరికీ ఈక్వల్, ఇవే డిమాండ్లు కదా. అదే దానికోసమే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవైపు విప్లవం వర్ధిల్లాలని ఒకవైపు అంటుంటే, ఇంకోవైపు అమర్ రహే జోహార్లు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. లాల్ సలాం అని కూడా చెప్తున్నారు. ఏమంటారు దానికి? ఇవన్నీ సంఘటనలు చూస్తూ ఉంటే మనుషులు చంపుకోవడం అనేటువంటిది, ఏదైతే ఇన్ఫార్ల పేరు మీద ఇంకోళ్ళు చనిపోయినప్పుడు కానీ, మావోయిస్టులు చనిపోయినప్పుడు కానీ, పోలీసులు చనిపోయినప్పుడు కానీ బాధ ఉంటుంది. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఎప్పుడు కూడా హత్యలను కోరుకోం. దాడులు, యుద్ధమే అవసరం లేదు. అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కరిస్తే ఏదైతే రాజకీయ సమస్య, ఏదైతే వాళ్ళ డిమాండ్లలో ప్రధానంగా ఉన్నటువంటి పేద వర్గాలకు, అణగారిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అమలు అందాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. దాని తీవ్రత పెరిగి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, బంధువులకు పిలిపిస్తున్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని తీవ్రత పెరిగి అణచివేత ఇంకా కృషి కుంగించిపోయినటువంటి వాళ్ళు మావోయిస్టులుగా మారుతున్నారు. అంతే తప్పితే రాత్రికి రాత్రే మావోయిస్టులుగా మారట్లేదు కదా. దాని తీవ్రత పెరిగి అణచివేత ఎక్కువైనప్పుడు, ఇప్పుడు ఆయుధాల గురించి మాట్లాడే వాళ్ళు అణచివేత గురించి కూడా మాట్లాడాలి కదా. అణచివేత ఎక్కువైతేనే కదా మావోయిస్టులు తయారయ్యేది. అసలు అణచివేత సమస్యలు లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు? ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ఒకవైపు అబూజ్మఠ్, ఛత్తీస్గఢ్, నారాయణపూర్ ఈ జిల్లాలలో అడవులలో ఖనిజ సంపద ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఖనిజ సంపద అంబానీ, అదానీ కంపెనీలు కట్టబెట్టాలి కాబట్టి ఈ రకమైన ఆపరేషన్ అనుకోవచ్చా? 100% అదే ఆపరేషన్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? అసలు ఏంటి సమస్య? బీజేపీకి ఉన్న మావోయిస్ట్ పార్టీకి వచ్చే సమస్య ఏంటి? ప్రధానంగా ఒకటే సమస్య, అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలను, అడవిని మొత్తం ఖాళీ చేపియాలి, ఆదివాసీలను వెలగొట్టాలి, మొత్తం తవ్వకాలు జరపాలి, నిక్షేపాలన్నింటిని దోచుకోవాలి, కార్పొరేట్లకు అమ్మాలి, ప్రపంచ ధనవంతులుగా వాళ్ళు ఎదగాలనేటువంటి లక్ష్యం. ఆ ప్రపంచ ధనవంతులు ఉన్న వాళ్ళు రకరకాల పార్టీలను పెంచి పోషిస్తూ ఈ భారత రాజ్యాంగంలో రాజ్యాంగం ఉన్నట్టు అమలు అయినట్టు మొత్తం కూడా ఏదో అరుంధతి రాయ్ చెప్పినట్టు మాటలు ఈ దేశంలో నడిచేటువంటి అన్ని పార్టీలు కంపెనీల పార్టీలు అన్నట్టు ఇప్పుడు అదే కొనసాగుతుంది. కానీ ప్రజలకి ఇప్పుడు మావోయిస్టులతో అవసరం లేదని భావించవచ్చా? నేను ఏమంటున్నా అంటే సమస్యలు పరిష్కరిస్తే మావోయిస్టులతో అవసరం ఏముండదు. సమస్యలు నేను ప్రధానంగా చెప్తున్నా కదా, నిరుద్యోగం, పేదరికము, ఆకలి, మొత్తం అసమానతలు లేని సమాజం, స్త్రీ పురుష సమానత్వం, ఆదివాసీ కౌన్సిల్ చట్టం, ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది. ఇట్లాంటి చర్యలన్నింటిలో కూడా మీరు 1 by 1 విద్యా వైద్యం ఉచితంగా అందించమని డిమాండ్, ఇట్లాంటివన్నీ పరిష్కరిస్తే ఈ సమస్య ఎందుకు ఉంటుంది? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మీరు ఇవన్నిట్ల మీద దృష్టి పెట్టి ఈ సమస్యలు మొత్తం అంతం చేస్తే డబ్బు కొద్దిమంది చేతుల్లో ఎందుకు కేంద్రీకృతమై ఉంటుంది? భూస్వాములు ఎందుకు తయారవుతున్నారు? మొత్తం దోపిడీ ఎందుకు చేస్తున్నారు? భూ అక్రమాలు చేస్తున్నారు, మొత్తం లూటీ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు రుణ బాకీలు మొత్తం కూడా బడా పారిశ్రామికవేత్తలే మొత్తం కూడా రాని బాకీలు, మొండి బాకీల పేరుతో 1,00,000 కోట్లు మొత్తం కూడా బాకీ చేశారు. అదే ఒక పేదవాడు కరెంటు బిల్లు కట్టలేదనో, ఒక 10,000 రైతులు పొలాల కోసం మొత్తం కూడా వడ్డీ తీసుకొని ఆ అప్పులు తీసుకొని ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే మొత్తం సీజ్ చేస్తారు భూములు. మరి ఈ 1,00,000 కోట్లు ఎవడియ్యాలి? తెలంగాణ 52,000 కోట్లు పెడితే విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుతాయి. అట్లాంటిది 1,00,000 కోట్లు మొత్తం రుణమాఫీ చేయడం ఏంటి? ఏంటంటే భారత రాజ్యాంగం కూని అవుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు, ఇంకోవైపు ఏంటంటే మావోయిస్టులు చర్చలు జరపాలని చెప్పేసి విన్నపాలు. ఏం చెప్తారు దీని మీద? భారతదేశం ప్రపంచ దేశాల ముందు ప్రపంచంలోని అతిపెద్ద 2వ ప్రజాస్వామ్య దేశం అని ప్రకటించింది.
గాంధీజీ నడియాడిన శాంతి దేశం మాది, బుద్ధుడిని కన్నటువంటి శాంతి దేశం మాదని ప్రపంచ దేశాల ముందు మాట్లాడుతూ ఉంది. కాబట్టి భారతదేశం ప్రజాస్వామ్య దేశం, భారతదేశం మిలిటరీ దేశం కాదు. ఇక్కడ మిలిటరీ పరిపాలన ఉంటుంది, ఇక్కడ సైనిక అధ్యక్షుడి తరహా పాలన ఉంటుందని అంగీకరిస్తే చర్చలు అవసరం లేదు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం, శాంతి కలిగిన దేశం. శాంతి చర్చలను మేము శత్రు దేశమైన పాకిస్తాన్తో చేయగలుగుతాం, కానీ భారతదేశ పౌరులతో శాంతి చర్చలు చేయలేమనే రాజకీయ అభిప్రాయం కలిగి ఉంటే చర్చలు చేయలేం. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం అని గుర్తిస్తే ఇక్కడ ఉన్నటువంటి పౌరులతోనే శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. దేశంలో భిన్న రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండొచ్చు అని భారత రాజ్యాంగం చెప్పింది. భిన్న రాజకీయాలు కలిగే క్రమంలో రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశంగా ఉంటే ఆ రాజ్యాంగపరమైన వ్యతిరేక అంశాలు చర్చించడానికి, శిక్షించడానికి, చట్టం అమలు చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయానికి కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులో శిక్ష వేస్తుంది, కోర్టును అమలు చేయడానికి, శిక్షను అమలు చేయడానికి జైలు ఉంటుంది. ఈ సిస్టమ్ ఉంది. ఈ సిస్టాన్ని చేతిలో తీసుకొని ఏకస్వామ్య ప్రభుత్వంలాగా, కేంద్రీకృత పరిపాలనలాగా చేయాలని చూస్తే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్ని ఈ దేశంలో ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి ఒక దమనకాండాన్ని ఆదివాసీ సమూహం అంతా ఈరోజు ఏకపక్షంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు, పాలక వర్గాలు, పాలక పార్టీలు అన్నీ కూడా కోరుతా ఉన్నాయి, వాళ్ళతో శాంతి చర్చలు జరపండి, వాళ్ళ ఆయుధ విరమణ కోసం సిద్ధంగా ఉన్నారు, శాంతి చర్చలు చర్చిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాని కొనసాగింపుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము కూడా కోరుతా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, మిలిటరీ దేశం కాదు. ఈ దేశంలో శాంతి చర్చలు చేస్తామని మాట్లాడుతున్న వాళ్ళతో చర్చించి వాళ్ళని రాజకీయ చట్టంలోకి, జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దారి తప్పిన పౌరుణ్ణి కోర్టు ద్వారా, జైలు ద్వారా ఎట్లయితే సవ్య మార్గంలో తీసుకొస్తామో, ఈరోజు రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్నప్పుడు దాని మీద చర్చించి వాళ్ళని ఒక రాజకీయమైనటువంటి జనజీవన స్రవంతిలో తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పెద్దన పాత్ర ఉంటుంది తప్ప పౌరులకు ఉండదు. కాబట్టి ఈ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని మేము గుర్తు చేస్తా ఉన్నాం. కానీ నిజంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధించే అవకాశం ఉందంటారు అంటే ఏం చెప్తారు? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధించదా అనేది ఆయా రాజకీయ పార్టీల సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, రీసెర్చ్ స్కాలర్గా, ఒక డాక్టరేట్గా మేము చెప్పదలుచుకుంది, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యతంగా పోరాటాలు నిర్వహించాలి, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. రాజ్యం ప్రజాస్వామ్య దేశాన్ని, సమస్యలని గుర్తించి ప్రజాస్వామ్యయుతంగా పరిష్కారం చేయడానికి ముందుకు రావాలి. రైతు చట్టాలని ప్రజాస్వామ్యయుతంగా 3 సంవత్సరాల పాటు ఉద్యమం చేశారు. స్పందించకపోతే అనేక మంది ఆత్మార్పణ చేశారు. చివరికి స్పందించే పరిస్థితి వచ్చింది. ఒకవేళ అదే కాకపోతే రైతులు బారికేడ్లు నెట్టుకొని ఢిల్లీ దాకా చేరుకున్నారు. తెలంగాణ రైతాంగ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, సుదీర్ఘకాలం శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగింది. ప్రభుత్వం అణచివేత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు పౌరులు తిరుగుబాటు చేశారు, సహాయ నిరాకరణ చేశారు, అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రియాక్షన్ బట్టే, ప్రజల ద్వారా చైతన్యం బట్టి రివోల్ట్ ఉంటుంది. కాబట్టి తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం వస్తుందో లేదో కానీ చైతన్యం ద్వారా మాత్రం తప్పనిసరిగా రాజ్యం వస్తుంది, ప్రజారాజ్యం వస్తుందని నేను గుర్తు చేస్తాను. ఈ ఎన్కౌంటర్ ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు నంబాల కేశవరావుతోనే మావోయిస్టు పార్టీ మొత్తం అంతమయ్యే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మనం ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక విద్యార్థిగా చూడాల్సింది ఏంటంటే, ఒక సమస్యకి మూలాన్ని మనం పరిశీలన చేయాలి. ఈరోజు మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొన్నట్టు లేదా గత అనేక సంవత్సరాల ఆచరణ నుంచి చెప్పేది ఏంటంటే, వాళ్ళ అంశాలను పరిశీలిస్తే వాళ్ళు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉండొద్దు, ఈ దేశంలో సామాజిక సాంస్కృతిక వివక్షలు ఉండొద్దు, ఈ దేశంలో రాజకీయ అవినీతి ఉండొద్దు, ఈ దేశంలో అవినీతి పరిపాలన ఉండొద్దు, సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, అట్లాగే స్వేచ్ఛ ఉండాలి, ప్రవర్తన హక్కులు కాపాడాలని మాట్లాడుతూ ఉన్నారు. విద్య అందరికీ అందాలని మాట్లాడుతున్నారు, ఉద్యోగ అవకాశాలు అందరికీ రావాలని మాట్లాడుతున్నారు. ఇది అమలు చేస్తే మావోయిస్ట్ పార్టీ ఉండదు. ఇది అమలు చేయకుండా దానికి రివర్స్లో పరిపాలన చేసి మభ్య పెడితే మాత్రం తప్పనిసరిగా ఈ వ్యవస్థ కొనసాగే అవకాశం ఉంటుంది. మిలిటరీని ప్రైవేట్ పరం చేయాలని చూసినప్పుడు, అగ్నివీరుల పేరుతో ఒక కొత్త తరహా సిస్టాన్ని తీసుకొచ్చినప్పుడు, మిలిటరీ ఆఫీసర్లు కావాలనుకున్న అగ్నివీరులే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని స్తంభింపజేసి పెద్ద పోరాటాన్ని 48 గంటలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తమ ఆధీనంలో తీసుకున్నారు. కాబట్టి వ్యక్తులని హరిస్తేనో, ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేస్తేనో సిద్ధాంతాలు ఆగవు. సమస్యలు పరిష్కారం చేస్తేనే ఆగుతాయి. గాడ్సే చచ్చిపోయినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆగలేదు, గోవల్కర్ చచ్చిపోయినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆగిపోలేదు. అట్లాగే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ప్రముఖులు చచ్చిపోయినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆగదు. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్కైనా ఏ పార్టీకైనా అది వర్తిస్తుంది. సమస్యని పరిష్కారం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ పార్టీ లేవనెత్తుతున్న అంశాలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతికమైన విషయాలు కాబట్టి అవి దేశ పౌరుల నిత్య జీవితంలో, రోజువారీ జీవితంలోని అంశాలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అది రాజకీయ అంశం. ఆ రాజకీయ అంశాన్ని పరిష్కారం
పరిష్కరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది, అంతే తప్ప వ్యక్తులని హత్యలు చేస్తే పరిష్కారం కాదనేది అయితే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని మేము గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.